ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलशिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधादौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां तां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే ఇంకా వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని, పూజలని, జాతరలన్నీ చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వీజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖున గురుమూఢ్యం, లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమూఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చికంలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. అయితే వృశ్చిక రాశిని లగ్నంగా తీసుకుంటే కనుక వృశ్చిక రాశికి
చతుర్థంలో రాహు అంటే కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, వృషభంలో శుక్రుడు ఉన్నారు, మిథునంలో గురుడవులు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు ఉన్నారు, సింహంలో కుజికేతువులు ఉన్నారు. అయితే ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే బాగానే ఉంటుంది. అంటే నార్మల్గా ఉంటుంది, చాలా గొప్పగా ఉండదు, అలాగని చాలా తక్కువగా ఉండదు. కాకపోతే మీరు ఎంత కష్టపడతారో ఆ కృషికి తగినటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఏ పని గురించి మీరు, ఏ విషయమై మీరు కృషి చేస్తున్నారో, ఏ విషయం శ్రమ పడుతున్నారో ఆ శ్రమకు తగ్గ ఫలితం మీకు ఉంటుంది. అయ్యో పని అవ్వలేదు, నా శ్రమ వృధా అయింది అనేటటువంటి బాధ మీకు ఉండదు. మీరంటే ప్రజలకి ఆదరణ ఎక్కువగా దొరుకుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా మీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగే అవకాశాలు ఈ మాసంలో చాలా ఉన్నాయి. ఇంకా విరామం లేకుండా మీరు శ్రమ పడుతూ ఉంటారు, అది కొంచెం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందువల్ల కాస్త గ్యాప్ ఇచ్చి, అంటే కాస్త విరామం ఇచ్చుకొని మీరు కష్టపడడంలో ఇది ఉంటుంది. కానీ అట్లా కంటిన్యూగా పొద్దున్న నుంచి సాయంత్రం పని చేస్తూ ఉంటే కనుక మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అలసట కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం. కులాసాగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, ఎటువంటి మానసికమైన శారీరకమైన ఇబ్బందులు లేకపోవడం మూలంగా చాలా కులాసాగా ఉంటారు. ఇంకా శుభకార్యాలు చేస్తారు, అంటే మీరు చేయకపోయినా ఒకవేళ ఎక్కడైనా శుభకార్యాలు మీ అయిన వాళ్ళ జరుగుతుంటే వెళ్తారు. అట్లాగే మీకు మీ సోదరుల వల్ల మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం చాలా ఉందన్నమాట. సోదరుల వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు బ్యాంక్ రుణాలు ఎవరైతే అప్లై చేస్తారో, ఈ బ్యాంక్ రుణాల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ మాసంలో బ్యాంక్ రుణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే మన ఇంటి కోసమనో లేకపోతే పిల్లల చదువుల కోసమనో దేనికో దానికి రుణాలు తీసుకుంటాం కదా, ఆ రుణాలు మీకు ఇప్పుడు వచ్చే అవకాశం చాలా ఉంది. మీకు ఏవైతే అవకాశాలు మీ దగ్గరకు వస్తాయో వాటిని మీరు అందిపుచ్చుకొని వాడుకుంటారు. అది అది మీకు చాలా మంచి జరుగుతుంది దానివల్ల. అంటే ఏ అవకాశాన్ని మనం పైకి వెళ్ళగలిగే ఏ అవకాశాన్ని వదులుకోకుండా మీకు వచ్చిన అవకాశాన్ని ఒడుపుగా పట్టుకుని వాటిని వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారు. దాన్ని మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అది అవకాశాలు రావడము ఒక అదృష్టమే. వాటిని మనం గమనించడం, ఇది మనకు మంచి అవకాశం అని ఆలోచించడం, గమనించడం, దానికోసం కష్టపడడం అన్నటువంటిది మీలో ఉన్న నేర్పు. ఈ రాశిలోని విద్యార్థులకి ఇబ్బంది లేనిదో బాగానే ఉంటారు. అట్లాగే కుటుంబంలో కూడా మీరందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులందరూ కూడా మీ పై అధికారుల మెప్పు పొందుతారు. వృత్తిలో మీకు నైపుణ్యం ఉంటుంది, మీ ఉద్యోగంలో మీకు ఎదుగుదల ఉంటుంది, కొంతమందికి స్థాన చలనాలు ఉంటాయి. అందువల్ల ఈ రాశి వారికి ఓవరాల్గా చెప్పాలి అని అంటే బాగుంటుంది. ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. జీవితం ఈ మాసం అంతా సుఖంగా సంతోషంగా జరిగిపోతుంది. అయితే ఈ మాసంలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులు. మనం సంవత్సరానికి 3-4 నవరాత్రులు చేస్తాము. అందులో ఈ వారాహి నవరాత్రులు కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ అమ్మవారిని వారాహి రూపంలో పూజించుతారు. ఈవిడ లలితాదేవి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలుట. లలితాదేవి సైన్యానికి ఈవిడ అధ్యక్షురాలు. అందువల్ల లలితాదేవిని పూజించితే ఈవిని పూజించినట్లే. అందువల్ల వారాహి నవరాత్రులు ఆనవాయితీ ప్రకారం ఇంట్లో వాళ్ళ పూర్వీకుల నుంచి ఆనవాయితీ ఉండి చేసుకుంటున్న వాళ్ళకి పర్వాలేదు. ఒకవేళ ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం ఈ 9 రోజులు లలితా సహస్రనామంతో కానీ అష్టోత్తరంతో కానీ లలితాదేవిని పూజించి ఆమెకు పండో ఫలమో నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఇక కుజుడు కుజుడు సింహంలో కేతువుతో కలిసి ఉన్నాడు కనుక కొంచెం కుజుడు గురించి జాగ్రత్తగా ఉండాలి. కుజుడు యుద్ధాలకి, యాక్సిడెంట్స్కి, రక్తానికి, భూ తగాదాలకి, అలాగే భూకంపాలకి, అగ్ని ప్రమాదాలకి కారకుడు. అందువల్ల కుజుడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంది. అందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పడడము ఏంటి చాలా అవసరం. ఎందుకంటే ఈ నెల జూలై నెల 29 వరకు కుజకేతువులు కలిసి ఉంటారు కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులని చెప్పవచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం.
ఇంకా వారాహి నవరాత్రులకి అమ్మవారి పూజ చేయడము, బోనాలు ఈ నెలలో బోనాలు వస్తున్నాయి కనుక బోనాల్లో అమ్మవారికి పూజ చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారము. ఇది ఇంకా గ్రహ సంచారం అంటారా, అది మిథునంలో ఉన్న రవి 16వ తారీఖున కర్కాటకంలోకి వెళ్తారు. వృషభంలో ఉన్న శుక్రుడు జూలై 26న మిథునంలోకి వెళ్తారు. సింహంలో ఉన్న కుజుడు జూలై 29న కన్యలోనికి ప్రవేశిస్తారు. ఇది ఈ గ్రహ సంచారం, గోచారం.